మరో 2 రోజుల్లో ప్రచారం ముగుస్తున్నటువంటి నేపథ్యంలో ఇటు వంగగీత ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం దుర్గాడ విలేజ్ లో ఇంటింటి ప్రచారం కూడా వంగగీత నిర్వహిస్తున్నటువంటి నేపథ్యంలో మహిళలు కూడా పెద్ద ఎత్తున ఉత్సాహంగా ఇటు ప్రచారంలో పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. సోమవారం జరిగేటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి ఏర్పాట్లు కూడా ఇప్పటికే పూర్తవుతున్న నేపథ్యంలో వైఎస్ఆర్సీపీకి సంబంధించి ఇటు మహిళలు కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి పరిస్థితి కనబడుతుంది. వారితో కూడా మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రచారం ఎట్లా కొనసాగుతుందండి? చాలా బ్రహ్మాండంగా ఉందండి. ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు మా గీతమ్మ గారికి. త్వరలో మనకి గీతమ్మ గారు అఖండ విజయం సాధించబోతున్నారు వైఎస్ఆర్సీపీ తరఫున. మరి ఎంతో ఉధృతమైన ప్రచారం చేస్తున్నారు. ప్రతి చోట కూడా జనాలు నీరాజనాలు పలుకుతున్నారు. మేడం గారికి గీతమ్మ విజయం చేకూరుతుందని ప్రజల ఆశీస్సులతో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి ఇప్పుడు ప్రచారం చూస్తున్నారు. ఎంతమంది అలా సాదర స్వాగతం పలుకుతూ మేడం గారికి ఎంతో అఖండ మెజారిటీ తీసుకొస్తామని వాళ్ళు మరి మా ముందు చెప్తున్నారండి. మరి మీరు ఉదాహరణగా మీరు చూస్తున్నారు ఇక్కడ వాళ్ళ అలాంటి పరిస్థితిలో ఆమె గతంలో ఎమ్మెల్యేగా ఇప్పుడు ఎంపీగా కూడా పనిచేసి ఆమె అభివృద్ధికి ప్రదాతగా నిలిచి మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఒక మహిళల పట్ల సానుకూలంగా ఉండి ఆమెకి విజయం చేకూరుతుందని ఆయన ఆశీస్సులతో పాటు ప్రజల ఆశీస్సులు మెండుగా కూడా ఆమెకు ఉన్నాయని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నామండి. పవన్ కళ్యాణ్ ఇక్కడ పిఠాపురంలో పోటీ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ ఇక్కడ వంగగీతను ఓడిస్తాను, ఖచ్చితంగా ఈసారి అసెంబ్లీకి వెళ్తానంటూ కూడా శపథం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది కదా. ఇక్కడ గ్రౌండ్ లెవెల్లో ఎట్లా ఉంది, మీరేం చెప్తారు? గ్రౌండ్ లెవెల్లో కాదండి, మొత్తం ఎలా చూసినా కూడా గీత గారికే మెజారిటీ ఉందండి. పవన్ కళ్యాణ్ గారు ఏం చేశారనేసి అసెంబ్లీకి వెళ్తారండి. అసలు ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ మంచి చెట్లు తెలుసుకోవడం కానీ, ఇక్కడ ఎంతమంది సర్పంచ్లు ఉన్నారు, ఎంతమంది నెంబర్స్ ఉంటున్నారు, ఏ ఏరియాలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి, అక్కడ ఏమేమి ఉన్నాయో కూడా తెలీదు. ఈ గత ప్రభుత్వం నుంచి ఈవిడ 30 సంవత్సరాల నుంచి కూడా రాజకీయ జీవితం కలిగి సీనియర్ నేత ఈవిడ. ఖచ్చితంగా ఇక్కడ పోటీ చేసేటువంటి పవన్ కళ్యాణ్ గతంలో 2 చోట్ల కూడా ఎన్నికల్లో కూడా పోటీ చేశాడు, ఓడిపోయాడు. పిఠాపురం నియోజకవర్గంలో తాను ఈసారి గెలుపు ఖాయం అంటూ కూడా కొన్ని సంకేతాలు ఇస్తున్నారు. మహిళలుగా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలుగా మీరేం చెప్తారు? అక్కడ 2 చోట్ల ఎలాగో ఓడిపోయారో ఇక్కడ కూడా జరిగేది అదే అండి. గీత గారు అంటే మామూలు సామాన్య వ్యక్తి కాదు. ఆవిడ రాజకీయ జీవితం చాలా సీనియర్. ఆవిడతో పోల్చుకుంటే పవన్ కళ్యాణ్ గారు ఏ పక్కకి సరిపోరండి. ఇప్పుడు ఎక్కడైనా కూడా యాక్టింగ్ చేయడంలో అతను చాలా నెంబర్ 1. మాకు ఇష్టమేండి సినిమాలు చూడడంలోని ఫ్యాన్స్ అందరూ కూడా అలా ఎగబడతారు. కానీ మనకి అభివృద్ధి చేసుకోవాలి, మన గ్రామాన్ని మన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసుకోవాలంటే మన గీతమ్మ గారే ఉండాలండి. అందు గురించి ప్రజలందరూ కూడా ఒకటే ఆలోచిస్తున్నారండి. మన గీత గారిని గెలిపించుకుంటే మనకు అభివృద్ధి జరుగుద్ది, మన గ్రామాలు బాగుంటాయి, మన పిల్లలు బాగా చదువుకుంటారు, మన పిల్లలు మంచి ఆరోగ్యంతో, మన కుటుంబాలు మంచి ఆరోగ్యంతో ఉంటాయని ప్రజలందరూ కూడా ఒకటే నిర్ణయం తీసుకున్నారండి. ప్రజలందరూ గీత గారి వైపు ఉన్నారండి, జగన్ గారి వైపే ఉన్నారని ప్రజలందరూని. దానికి ఎటువంటి సందేహం లేదండి. తప్పకుండా గెలిచేది గీత గారు, జగన్ గారు, సునీల్ గారండి. వంగగీత ఏం చేయలేదు, ఈ 5 ఏళ్ల కాలం పాటు ఎంపీగా ఉండి ఏం చేయలేదు, పిఠాపురంలో ఏం మొహం పెట్టుకొని ఓట్లు అడుగుతారంటూ కూడా ఇటు పవన్ కళ్యాణ్ ఆరోపిస్తూ ఉన్నారు. మీరేం చెప్తారు? వంగగీత గారు ఏమీ చేయలేదని ఏ విలేజ్లోనూ ఎవరు అనరండి. ఎందుకంటే కొన్ని గ్రామాలను అయితే దత్తత తీసుకున్నారు. ఆవిడ చేయవలసిన జలజీవన విషయంలో అయితేనేమండి, కమ్యూనిటీ హాల్స్ అయితే ఉన్నాయి, డ్రైన్స్ అయితే ఏమైంది, సీసీ రోడ్స్, కమ్యూనిటీ హాళ్ళు, శ్మశాన వాటికలకు ప్రతి దాంట్లోనూ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఎమ్మెల్యే గ్రాంట్లో చేశారు, ఎంపీగా ఉన్నప్పుడు ఎంపీ గ్రాంట్లోనూ చేశారు. చేయలేదని ఎవరంటారండి? ప్రజలైతే ఎవరో అనరు. రైట్, ఇది వారు చెప్తున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ఖచ్చితంగా ఈసారి 3 స్థానాలు ఏదైతే జగన్ కావచ్చు, అంతేకాకుండా ఎంపీగా చలమలశెట్టి సునీల్ కావచ్చు, అంతేకాకుండా ఇక్కడ వంగగీత కూడా గెలుపొందుతారు. వచ్చేటువంటి రోజుల్లో 5 ఏళ్ల కాలం పాటు మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు కూడా చేస్తారంటూ కూడా మహిళలు పెద్ద ఎత్తున చెప్తున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. కెమెరామెన్ క్రాంతితో కిరణ్, సాక్షి టీవీ, పిఠాపురం నుంచి.